Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. So friends, in this video we will describe inscribing figures and pyramids. So pyramids లో మనకి inscribing figures అనేది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ దట్ టు ఓన్లీ వన్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆర్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ డిఏఓ ఆర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఓకేనా, సో వాటిలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటనేది చూద్దాం. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్, దట్ ఈజ్ స్పియర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ పిరమిడ్. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏ టాపిక్ అయితే మనం నేర్చుకుంటామో ఇట్ విల్ బి అవుట్ సైడ్. మనం పిరమిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిరమిడ్ అనేది బయట ఉంటుంది, దాంట్లోపల ఉండే 3D ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం డిస్కస్ చేస్తాం. సో ఫర్ ఆర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఓన్లీ స్పియర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ పిరమిడ్, దట్స్ ఇట్. దట్ టు పిరమిడ్ లో కూడా నేను స్క్వేర్ పిరమిడ్ లేకపోతే హెక్సాగోనల్ పిరమిడ్ ట్రయాంగులర్ పిరమిడ్ కాదనమాట, పర్టికులర్లీ టెట్రాహెడ్రాన్ లో గురించి మాత్రమే చెప్తున్నాను. మీకు అది చాలు, అది మోర్ దాన్ సఫిషియంట్. ఇది కూడా రావచ్చు రాకపోవచ్చు, ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, లెట్స్ సీ. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, స్పియర్ ని మనం టెట్రాహెడ్రాన్ లో పెడుతున్నాం. మన ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ ఫస్ట్ నుంచి ఏం చెప్పుకున్నామమ్మా, ఇట్ ఈస్ ద మాక్సిమం వాల్యూమ్, లోపల ఉండే 3D ఫిగర్ మాక్సిమం వాల్యూమ్ వచ్చేలా మనం ఇన్స్క్రైబ్ చేయాలి. So to get the maximum volume of the sphere which was inscribed in a tetrahedron, it should touch the faces of the tetrahedron. Lateral faces ఏ కాదు, మొత్తం బేస్ కి lateral faces కి అన్నిటికీ కూడాను స్పియర్ అనేది టచ్ అవ్వాలి. లోపల ఏదో చిన్న గోలీ పెట్టానుకోండి, స్పియర్ చిన్నది, అప్పుడు అది మాక్సిమం వాల్యూమ్ రాదు కదా. సో when a sphere touches, మీకు ఎగ్జామ్ లో ఏ విధంగా అడగచ్చు, టు గెట్ ది మాక్సిమం వాల్యూమ్ అడగచ్చు, లేదంటే if a sphere touches all the faces of the tetrahedron then what is the radius of the sphere అని అడగచ్చు. సో దిస్ ఈస్ ద వ్యూ. అండ్ మీకు కొంచెం 3D లో మీకు ఇంకా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలంటే ఇలా అనమాట. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ బేస్, ఓకే, అండ్ ఇట్ ఈస్ వన్ ఫేస్ అండ్ ఇట్ ఈస్ అనదర్ ఫేస్ అండ్ ఇట్ ఈస్ అనదర్ ఫేస్. సో టోటల్ 4 ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ టెట్రాహెడ్రాన్. ఎస్, ఇప్పుడు మీకు ఇది బయటకు వచ్చేసింది అనుకోవద్దు, ఇది ఏంటంటే ఈ ఫేస్ ని టచ్ అవ్వడం అనమాట. ఓకే, డోంట్ థింక్ దట్ దిస్ పోర్షన్ ఈస్ అవుట్ సైడ్ ది టెట్రాహెడ్రాన్, బయట ఉన్నట్టు కాదు. ఓకే, ఈ ఫేస్ ఏదైతే ఉందో ఈ ఫేస్ ని టచ్ అవుతుంది అని మీకు ఒక 3D వ్యూలో చూపించడం గురించి మాత్రమే ఈ వ్యూ నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ విచ్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ టెట్రాహెడ్రాన్ సచ్ దట్ the sphere touches all the faces of the tetrahedron, or find the radius of the sphere which was having maximum volume and was inscribed in a tetrahedron. Maximum volume వచ్చే ఎలాంటి స్పియర్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతారు. దేనికైనా కూడాను మనం r వాల్యూ చెప్పాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ a is nothing but side of the triangle. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కదమ్మా టెట్రాహెడ్రాన్ అంటే, సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు ఏ. యూ హ్యావ్ టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ, దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ ఇట్. సో ఎలా చేస్తాం ఏంటనేది చూడండి. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు లర్న్ ఇన్ పిరమిడ్స్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అండ్ నథింగ్ మోర్ దాన్ దట్. చాలా చిన్న వీడియోనే ఇది, ఏం పర్వాలేదు, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఫర్ సపోజ్ దిస్ ఈస్ O which is an apex point and ABC is the base equilateral triangle. Okay, now a sphere is inscribed in this way. ఈ విధంగా పెట్టాం. ఇప్పుడు స్పియర్ యొక్క రేడియస్ ఫర్ సపోజ్ సమ్ x అనుకుందాం. Now you have to find the value of x. Okay, it is the maximum radius of the sphere. Is it clear? And the center of the sphere is some p. And the centroid of the base ఏంటమ్మా, ABC కదా బేస్ అనేది. ABC is the base equilateral triangle and the centroid of this base equilateral triangle is this. ఓకేనా, ఇదేమవుతుంది మనకి సమ్ ఫర్ సపోజ్ L లేకపోతే D అనుకుందాం. D is the centroid of the base
triangle, equilateral triangle. Now if you observe clearly, నేనేం చెప్పాను, ఖచ్చితంగా కింద ఫేస్ కి టచ్ అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? సో చూడండి, కింద ఫేస్ కి టచ్ అవుతుంది. ఎస్, అబ్జర్వ్ క్లియర్లీ. ఇక్కడ చూడండి, ఫేస్ టచ్ అయిందా? ఇది రేడియస్ అనుకోండి, ఇది ఖచ్చితంగా ఎంత ఉంటుందమ్మా? రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఎక్స్. ఎస్ ఆర్ నో? కాబట్టి ఈ వాల్యూ డిపి అనే వాల్యూ ఎంత ఉంటుంది? ఎక్స్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఎక్స్ ఉంటుంది. వాట్ ఈస్ ఎక్స్? డిపి. That means it is the distance between the center of the sphere to the centroid of the equilateral triangle. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, ఎందుకు సార్ కరెక్ట్ గా సెంట్రాయిడ్ కే టచ్ అవుతుంది? నాట్ ఓన్లీ బేస్ సెంట్రాయిడ్, ప్రతి ఫేస్ కి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, లాటరల్ ఫేసెస్ లో కూడా వాటికి సెంట్రాయిడ్స్ ఉంటాయి కదా, ఆ సెంట్రాయిడ్ పార్ట్ దగ్గరే మీకు ఈ స్పియర్ అనేది టచ్ అవుతుంది ఫేస్. ఓకేనా? బికాస్ టు గెట్ ద మాక్సిమం వాల్యూమ్ వచ్చేలా ఉండాలంటే అలాంటి ప్లేస్ లోనే టచ్ అవ్వాలి. ఓకే, ఫర్ సపోజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ప్రతి సైడ్ ఏ అనుకుంటే, ఇది టెట్రాహెడ్రన్ కాబట్టి టెల్ మీ ద వాల్యూ ఆఫ్ హైట్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్. హైట్ ఎంతమ్మా చెప్పండి? రూట్ ఓవర్, చెప్పున్నాం కదా, రూట్ ఓవర్ 2/3 ఇంటూ ఏ. చెప్పామా లేదా ఇది? ఎస్, విచ్ ఈస్ నథింగ్ బట్ రూట్ 2/√3 ఇంటూ ఏ. This is the height of the tetrahedron. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ సెంట్రాయిడ్ నుంచి ఈ ఎపెక్స్ పాయింట్ ఉన్న డిస్టెన్సే కదా హైట్. ఈ సెంట్రాయిడ్ నుంచి ఈ ఎపెక్స్ పాయింట్ ఉన్న డిస్టెన్సే హైట్. DO is nothing but height of the tetrahedron. But in that DO, DP is x. అంతేనా? DP is x. Is it clear all of you? Okay, is there any doubt? Okay, next. And height of the tetrahedron, ఇప్పుడు నేను ఇది ఎపెక్స్ పాయింట్ తీసుకున్నాను కాబట్టి OD అనేది మనకి ఏమైంది? హైట్ అయింది. ఇప్పుడు నేను C ని ఎపెక్స్ పాయింట్ గా తీసుకున్నాను అనుకోండి, అంటే ఈ విధంగా మీకు రొటేట్ చేశాను, కొంచెం ఇటువైపు తిప్పాను, ఇలా తిప్పినప్పుడు C ఎపెక్స్ పాయింట్ అయితే అప్పుడు హైట్ ఏమవుతుందమ్మా? ఈ ఫేస్ కి ఇక్కడ టచ్ అయింది కదా, అంటే ABO అనే ట్రయాంగిల్ కి ఇది సెంట్రాయిడ్. సో CO కాదు, దిస్ లైన్ ఈస్ ద హైట్. సో టెల్ మీ, C సమ్ ఇట్ ఈస్ E అనుకున్నాం, CE ఈజ్ ఆల్సో హైట్. In that CE, PE is nothing but the radius of the sphere. So now tell me what is CP. చూడండి, నేను ప్రతి వాల్యూ కూడా మీకు రాస్తాను చాలా సింపుల్ గా. EP అనేది x. ఓకే, CE అనేది హైట్. CE అనేది ఏంటి? హైట్. ఎప్పుడు మీరు ఇలా రొటేట్ చేసినప్పుడు, C ని ఎపెక్స్ పాయింట్ పెట్టినప్పుడు కదా. ఇప్పుడు నాకు CP వాల్యూ చెప్పగలరా? CP is nothing but CE minus PE. CE లోంచి PE తీసేయాలి. CE అంటే h, PE అంటే x. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ CP? h minus x. ఓకే, బాగుంది. బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ. దిస్ ఈజ్ P, సెంటర్ ఆఫ్ ద స్పియర్. B, centroid of the base equilateral triangle, and it is C. ఇప్పుడు నేను ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను చూడండి, PD and it is C. It is P and it is D and it is C. PC ఎంత వచ్చిందమ్మా? PC, it is nothing but h minus x. Okay, very good. What is PD? PD is nothing but x, sphere radius. Okay, what is CD? CD ఏంటమ్మా? It is the distance between centroid of the equilateral triangle to the vertex, which is nothing but a circumradius of the equilateral triangle, which is nothing but circumradius of the equilateral triangle. Yes or no? What is the circumradius of equilateral triangle? It is nothing but a/√3. Yes or no? a/√3. But here I have height, h లో ఉన్నాను కదా, సో కాబట్టి నేను h is equal to root over 2/√3 into a కదా. సో ఈ a/√3 ప్లేస్ లో నేను ఏం రాయొచ్చు? క్యాపిటల్ R రాయొచ్చు. దట్ ఈస్ సర్కమ్రేడియస్ ఆఫ్ బేస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎస్, సో ఇక్కడ నుంచి నేను ఒక పదం చెప్పొచ్చు, h is equal to √2 into r, because a/√3 is r. So what is the value of r? h/√2, because I have to write down capital R in terms of small h, height of the tetrahedron. So which is equal to h/√2.
So now I have a right angle triangle and I know the sides of the right angle triangle. Using Pythagoras theorem, I can easily find out the value of h in terms of, I can easily find out the value of x, that is radius of sphere. So again I will draw the right angle triangle here. Sorry, 1 minute. చూడండి, P, D and C, and it is h minus x and it is h by root 2 and it is x. So tell me the Pythagoras theorem. H minus x whole square minus x square is equal to h by root 2 whole square. Basic గా మీరు sum of the squares of the perpendicular sides is equal to square of the hypotenuse. కానీ ఇది స్క్వేర్ మైనస్ ఇది చేస్తే ఏమొస్తుంది, నాకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి అది నేను రాశాను. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హెచ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి హెచ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ కదా, హెచ్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్, మైనస్ ఎక్స్ అండ్ హెచ్ ఇంటూ ఇక్కడ హెచ్ ఉంది కదా, so 1h is cancelled with here h, so h minus 2x is equal to h by 2. So what is the value of 2x? H minus h by 2, that is h by 2, and x is equal to how much? H by 4. Very very important. So what is the maximum radius of the sphere? So what is the maximum radius of sphere? Radius of sphere which was inscribed in a regular tetrahedron, x is equal to h by 4, that is 1/4 of the height of the tetrahedron, 1/4 of the height of the tetrahedron. కానీ నాకు దేంట్లో కావాలి, A లో కావాలి, side of the equilateral triangle లో కావాలి. So what is the formula for height of the tetrahedron? Root over 2 by 3 into A. So write down this here. So 1 by 4 into root 2 by root 3 into A. So here root 2 and here root 2 times cancel, we have 2 root 2. So A by 2 root 2 into root 3, that is 2 root 6. It is the direct formula. Is it clear all of you? Is there any doubt? మరొకసారి చెప్పనా. సో చూడండి, మీకు హైట్ ఇచ్చాడు అనుకోండి, when we have tetrahedron height, then directly the radius of sphere is 1/4 of the height. If you know the side of the equilateral triangle of the tetrahedron, then radius of the sphere is directly a by 2 root 6. These are the two formulas you have to remember in case of sphere inscribed in a tetrahedron. Is it clear all of you? Now I will find out the volumes ratio. Let's see. What is volume of tetrahedron? Volume of tetrahedron ఎంత చెప్పుకున్నాం మనం, root 2 by 12 a cube. Yes, root 2 by 12 into a cube. Now tell me what is the volume of the sphere. It is equal to 4/3. Pi means 22 by 7. R cube అంటే x cube, ఇక్కడ x వాల్యూ ఎంతమ్మా, a by 2 root 6, అవునా. సో x cube అంటే a cube by 2 root 6 whole cube. 2 root 6 whole cube అంటే 2 cube 8 into 6 root 6, అంతేనా. Now divide these two. Divide a cube cancel, 4 1s 4 2s, 2 1s 2 11s. Okay, next 6 1s 6 2s, ఇంకా అంతే, 7 into 3 21 root 6 పైకి వెళ్ళిపోతుంది, ఆల్రెడీ root 2 ఉంది, root 2 into 21 root 6 by 2 into 11 22. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, root 6 అంటే ఎంతమ్మా, root 2 into root 3. సో root 2 is nothing but 2. So 2 1s 2 11s. So finally I can tell you 21 root 3 by 11. This is the ratio of, again I'll write down here, volume of
Sphere to tetrahedron అనుకోండి. Sphere to tetrahedron means 11/21√3. Very important formula. So exam లో మీకు ఏమంటారంటే from a regular tetrahedron of volume 63√3 centimeter cube, a sphere of maximum volume is carved out. Then what is the volume of that sphere? That means he was given volume of the tetrahedron 21√3 parts is given as 63√3, and you have to find out the volume of the sphere, that is 11 parts. It is how much? 21√3 parts is 63√3, then 1 part is 3, and what about 11 parts? 33 centimeter cube. Within seconds you can easily solve this. Is it clear, all of you? It is one of the most important topic in tetrahedrons with respect to the spheres. I hope all of you understand this model. Okay. సో ఫ్రెండ్స్, ఇలాంటి టాపిక్స్ మనం ఎన్నో కూడాను మనం మెన్సురేషన్ 3D కోర్సులో డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి సిలిండర్స్, క్యూబ్స్, క్యూబాయిడ్స్, ప్రిజమ్స్, పిరమిడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కాన్సెప్ట్ అంతా కూడా. సో ఇంకా ఎవరైనా మెన్సురేషన్ 3D కోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు. తర్వాత ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే నేను మరొకసారి చెప్తున్నాను, సిజిఎల్ మెయిన్స్ రాసే అభ్యర్థులు, నవంబర్లో రాసే అభ్యర్థులకి, అలానే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, నెక్స్ట్ డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మెన్సురేషన్ ఉన్న ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఇవి యూజ్ అవుతాయి. నేను అన్ని మోడల్స్, అన్ని కాన్సెప్ట్స్ కూడాను క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా మీరు నిర్మోహమాటంగా కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో అడగచ్చు. అలానే ఈ కోర్సు డీటెయిల్స్ గురించి, అంటే మీకు ఏమేమి టాపిక్స్ నేను కవర్ చేస్తాను ఇన్ డీటెయిల్గా అవన్నీ తెలుసుకోవాలంటే ఆల్రెడీ మీకు మెన్సురేషన్ 3D కోర్స్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్తే ఫస్ట్ వీడియో నేను పెట్టడం జరిగింది. దాంట్లో నేను చాలా క్లియర్గా ఏ టాపిక్స్ కవర్ చేస్తాను, ఏమేమి ఉంటాయనేది చెప్పడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ అండ్ ఆస్క్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జై హింద్. Friends, wait for 2 minutes. I'll tell you 2 things for you. So the first thing is, all Pure Maths topics PDFs are available in Instamojo. So Instamojo అనేది ఒక వెబ్సైట్ అనమాట. మీకు పీడిఎఫ్స్ కానీ ఏవైనా మెటీరియల్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు. సో నేను నా క్లాస్ నోట్సెస్ కానీ, ఓకే, అలానే మీరు డిఏ మాక్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మీరు ఈ ఇన్స్టామోజో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అంతేకాకుండా ప్యూర్ మ్యాథ్స్ అనగానే ఏ టాపిక్స్ వస్తాయంటే మీకు ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ 2D and 3D and trigonometry and also progressions and coordinate geometry. All these comes under pure maths or advanced maths. Okay, so ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ డిఏఓ ఎగ్జామ్స్, ఓకే, అంతేకాకుండా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ యూపీఎస్సి సిడిఎస్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సెకండ్ వన్, current affairs. FAIRS Cloud current affairs is also available. Okay, FAIRS Cloud current affairs, and still I am also following the same current affairs since 2016. So it is very nice website, FAIRS Cloud. So వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మంత్లీ, డైలీ అండ్ మంత్లీ అండ్ వీక్లీ అండ్ ఆల్సో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రమ్ జాన్ 2020 టు డిసెంబర్ 2020, అంటే మీరు ఎప్పుడైనా తీసుకోండి. ఈ రోజే తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఈ రోజు తీసుకున్న మీకు జాన్యువరి నుంచి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ డైలీ, వీక్లీ, మంత్లీ ప్రొవైడ్ చేస్తారు. మీకు మెయిల్ వస్తుంది. అలానే నెక్స్ట్ కమింగ్ డేస్లోని డిసెంబర్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు మీరు తీసుకుంటే ఈ రోజు నుంచి 1 year అనేది మాత్రం అనుకోండి. ఓకే, డోంట్ డూ దట్, డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, సో అయితే ఈ 1 year కరెంట్ అఫైర్స్ లో మీకు డైలీ, మంత్లీ, వీక్లీ ప్రొవైడ్ చేసేది హౌ మచ్ మనీ దే ఆర్ టేకింగ్, ఎంత మనీ తీసుకుంటున్నారంటే 300 రూపీస్ తీసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ 300 రూపీస్. బట్ ఇఫ్ యూ పర్చేజ్ విత్ మై రిఫరల్ కోడ్, దే విల్ ఆస్క్ సమ్ రిఫరల్ కోడ్ ఫర్ యూ. ఓకే, ఇన్ దట్ రిఫరల్ కోడ్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ మ్యాథ్స్ విత్ మనీ అండ్ టైప్ చేసి అనుకోండి, దెన్ యూ విల్ గెట్ అగైన్ 10% డిస్కౌంట్. సో 300లో 10% అంటే ఎంత? 30 రూపీస్ డిస్కౌంట్. సో ఇట్ మీన్స్ 270 రూపీస్ యూ విల్ గెట్ ఇట్.
Okay, so the total current affairs, daily, monthly, weekly, and yearly total current affairs you will get it 270 rupees. That's it. Okay. I already provided that all the descriptions. All the links I gave you in the description. Please go through that. And with this, I'll conclude this session. And the next session, I'll come up with a new video. Okay. Thank you very much, and have a good day, all of you. So all the best, and Jai Hind.